దేనికైనా రాసి పెట్టాలి. మనం అనుకునే అన్ని కావు, కానీ రాసి పెట్టి ఉంటే అవుతాయి. మనం వద్దనుకున్నా ఏం కావాలో అది అవుతుంది. అన్నీ మన కాళ్ళతానికి వస్తాయి. తినిపించేటోళ్ళు, మూతి దుడిచేటోళ్ళు సుతం వస్తారు. ఇప్పుడు ఒక ఇద్దరు లీడర్లకు ఇట్లనే అవుతున్నదట. వాళ్ళు ఏళ్ళు చూపిస్తే చాలు, ఏం కావాలంటే అది చేసడానికి మోడీ సారు తయారున్నాడట. ఎందుకంటారా? ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడిందే ఆట, పాడిందే పాట. మొన్నటిదాకా ఎవ్వరి మాట అయినని మోడీ సారు, పువ్వు పార్టీ ఇప్పుడు ఏపీలో గెలిచిన చంద్రాల్ సారు, బీహార్లో గెలిచిన నితీష్ సారు మాట అయిన కాడికి వచ్చింది కథ. ఇద్దరు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారట పువ్వు పార్టీ. సర్కారు ఏర్పాటు చేసేందుకు సరిపోయే సీట్లు రాకపోయే వరకు పాపం మోడీ సార్కు ఈ తిప్పలు వచ్చి పడ్డది. చంద్రాల్ సారు, నితీష్ సారు సోపతి లేకపోతే మోడీ సారు కుర్చీ నిలబడేటట్టు లేదు. దీంతో సుక్కలు చూపెడుతున్నారట వీళ్ళిద్దరు. మేము మీ దిక్కు నిలబడాలంటే మాకు గిన్ని కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి, గవి కావాలి, గివి కావాలని గట్టిగానే అడుగుతున్నారట. దొరికినప్పుడే బర్కాలు అంటారు కదా, అగో ఇప్పుడు ఇద్దరు సార్లు గదే పని మీద ఉన్నారన్నట్టు. మోడీ ఎవ్వరి మాట అయినాడు, కానీ ఇప్పుడు ఆయన జుట్టు ఇలా చేతికి దొరికే వరకు ఇడిచిపెడతారా ఎప్పురి? ఎట్లా ఆడియాలనో అట్లా ఆడిస్తున్నారట. గాలొచ్చినప్పుడే తుర్పాల పట్టాలే కథ మంచిగానే ఉన్నది, కానీ దీంతో మాకు ఫాయిదా అయ్యేది ఏమైనా ఉన్నదా లేదా అని పబ్లిక్ అడుగుతున్నారు. ఆళ్ళు కుర్చీలు అంచుకొని మా నెత్తిన చెయ్యి పెడతారేమోనని భయపడుతున్నారు. లీడర్లు చేతులు కలుపుకొని కాలి చిప్ప చేతులకు ఇస్తారేమోని అంటున్నారు. ఇక మీ కుర్చీలాటలో మమ్మల్ని మర్చిపోతే మళ్ళొచ్చే ఓట్లల్లా మిమ్మల్ని మర్చిపోవాల్సి వస్తుందని గట్టిగానే చెప్తున్నారు జనము. జనంతా చూసుకొని అడుగురు సార్లు.